కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఏపీలోని మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒకసారిగా అసలు ఏం జరిగింది, బస్సు ప్రమాదానికి గల ప్రధాన కారణాలేంటి, దాదాపుగా ఫుల్ ప్యాసింజర్స్తో పాటు వస్తున్నటువంటి బస్సు సరిగ్గా అక్కడికి రాగానే 6 గంటల సమయంలో నేరుగా టిప్పర్ని ఎలా ఢీకొట్టింది, అసలు బస్సు నిజంగానే కండిషన్లో ఉందా, బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదానికి సరిగ్గా 1 గంట 30 నిమిషాల ముందు బస్సు ప్రకాశం జిల్లా అదేవిధంగా ఎర్రగొండపాలెం అంటే మార్కాపురానికి సంబంధించినటువంటి సమీపంలో అక్కడ మిల్లంపల్లి టోల్ ప్లాజా దాటుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సరిగ్గా 4 గంటల 16 నిమిషాలకు మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ వీడియోలో బస్సు అంటే చందు ట్రావెల్స్ పేరు మీద ఉంది బస్సు. సో కానీ ఇది హరికృష్ణకి సంబంధించినటువంటి ట్రావెల్స్ పేరు మీద ఇది హైర్ అయింది. సో ఈ బస్సు అక్కడ టోల్ ప్లాజాని దాటుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది సాఫీగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాని బస్సు దాటిన తర్వాత ఎర్రగొండపాలెంకి సమీపంలో ఉన్నటువంటి మిల్లంపల్లి టోల్ ప్లాజా దాటిన తర్వాత బస్సులో సాంకేతిక సమస్య అంటే బస్సు కాస్త రిపేర్కి గురైంది. ఒక్కసారిగా బస్సు ముందుకు వెళ్తున్నటువంటి బస్సులో ఒక చిన్న సమస్య తలెత్తింది. ఆ బస్సులో బ్యాటరీస్ పనిచేయలేదు, ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు, బ్యాటరీస్ నుంచి ఇంజిన్కి పవర్ జనరేట్ కావట్లేదు. సో ఒక్కసారిగా బస్సు అక్కడ నిలిచిపోయింది. నిలిచిపోయినటువంటి బస్సుకు మరమ్మతులు చేశారు. దాదాపుగా గంట సేపు అక్కడ బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఎందుకు ఇక్కడ బస్సును ఆపారను అని అక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్ను నిలదీయడంతో ఇక్కడ సమస్య ఉంది. సో బ్యాటరీస్ అన్నీ కూడా కొంత డౌన్ అయ్యి బస్సు స్టార్ట్ కావట్లేదు. సో కాబట్టి రిపేర్ చేసుకున్న తర్వాత తిరిగి బస్సు బయలుదేరుతుంది అని సమాధానం ఇవ్వడంతో బస్సులో నుంచి ముందు డ్రైవర్ వరకు లేచి వచ్చినటువంటి ప్రయాణికులు కొంతమంది ఆ విషయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా నిద్రపోవడం జరిగింది. అంటే దాదాపు 1 గంట పాటు వేరే చోట నుంచి మెకానిక్ని తీసుకురావడం, మెకానిక్ వచ్చిన తర్వాత అక్కడ ఆగి ఉంది. మీరు అక్కడ చూడవచ్చు ఆ బస్సునంతా కూడా ఆగి ఉన్నటువంటి బస్సు అదే. ప్రస్తుతం ప్రమాదానికి గురైనటువంటి ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు టోల్ ప్లాజా దాటిన తర్వాత అటువైపుగా అంటే వైట్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా ఆ బస్సే. సరిగ్గా ఇది చందు అనేటువంటి ట్రావెల్స్ పేరు మీద ఈ బస్సు ఉన్నప్పటికీ కూడా అంటే ఆ బస్సు మీద మీరు లెటర్ చూస్తే చందు ట్రావెల్స్ అని ఉంటుంది, కానీ ఇది హరికృష్ణ ట్రావెల్స్తో ఇది హైర్ అయింది. కాబట్టి మీరు అక్కడ ఆగి ఉన్నటువంటి ఆ బస్సు అంతా కూడా రిపేర్ అయిన తర్వాత సరిగ్గా 4 గంటల 16 నిమిషాలకి ఇది దాటిన తర్వాత అక్కడ నుంచి మనకు చూసినట్లయితే కరెక్ట్గా 5 గంటల 30 నిమిషాల నుంచి ఇది 6 గంటల మధ్యలో మార్కాపురం రాయవరం వరకు చేరుకుంది. అంటే ఇక్కడ నుంచి సరిగ్గా ఫాస్ట్గా వెళ్తే దాదాపు ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈ టోల్ ప్లాజాని దాటుకొని కానీ వెళితే కేవలం ఒక 20 నిమిషాల్లోనే అక్కడ చేరుకొని 20 నుంచి 30 నిమిషాల్లోనే ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే 60 కిలోమీటర్ల వేగంతో వెళితే దాదాపుగా 50 నిమిషాల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రావెల్స్ ఎలాగో ఆ టైంలో ఫాస్ట్గా వెళ్తాయి, ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ సాంకేతిక సమస్య రావడం వల్ల సరిగ్గా అక్కడ బ్యాటరీస్ పని చేయకపోవడం వల్ల రిపేర్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేది. అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి ప్రయాణికులు ఉన్నారో, ఎవరైతే గాయపడినటువంటి ప్రయాణికులు ఉన్నారో వారి పాలిట ఇప్పుడు ఏదైతే రిపేర్ జరిగిందో ఆ రిపేర్ కూడా ఒక కారణంగా మారిందనే చెప్పాలి. సో రిపేర్ జరగకుండా ఉంటే బస్సు కరెక్ట్గా 5 గంటల సమయంలోనే 5:10 గంటల సమయంలోనే 5 గంటల 10 నిమిషాలు ఆ సమయంలోనే అక్కడి నుంచి క్రాస్ చేసి వెళ్ళిపోయి ఉండేది. సో ఈ ప్రమాదాన్ని తప్పించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ బస్సు ఇలా రిపేర్కి గురవడం, గంట పాటు ఆలస్యంగా అక్కడే ఉండడం, ఒక 40 నుంచి గంట పాటు 40 నిమిషాల నుంచి గంట పాటు అక్కడే రిపేర్ చేసుకున్న తర్వాత తాపీగా బస్సు బయలుదేరడంతో ఒక్కసారిగా దురదృష్టవశాత్తు ఈ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ను ఢీకొట్టడం, ఆ వెంటనే మంటలు వ్యాపించడం, మంటల్లో దాదాపుగా 13 మంది చిక్కుకొని సజీవంగా దహనమైనటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ మనం బస్సు ఎక్కేటప్పుడు లేదంటే బస్సు దాదాపుగా అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే జగిత్యాల జిల్లా కోరుట్ల ఆ ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి బస్సు దాదాపుగా 700 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సు ఎంత ఫిట్గా ఉండాలి, ఎంత ఫిట్నెస్తో ఉండాలి, అయినా కూడా బస్సు యాజమాన్యం, ట్రావెల్స్ యాజమాన్యం
ఇలాంటి బస్సులను అంటే సరైనటువంటి కండిషన్లో అయినటువంటి బస్సులను తిప్పడం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదానికి కూడా కారణమనే చెప్పాలి. సో ప్రమాదానికి కారణం బస్సులో ఉన్నటువంటి బస్సు సరైనటువంటి ఫిట్నెస్ లేకపోవడం వల్ల జరిగిందా, లేదంటే ఖచ్చితంగా ఆ బస్సు ఒక గంట పాటు ఆలస్యం అవడం, కారణం ఏదైనా కూడా గంట పాటు ఆలస్యం అవడంతో సరిగ్గా ఆ సమయానికి వచ్చేసరికి అక్కడ విధి దురదృష్టవశాత్తు టిప్పర్ రూపంలో వచ్చి అక్కడ నేరుగా బస్సును ఢీకొట్టినటువంటి పరిస్థితి. సో రెండు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా ప్రశాంతంగా అక్కడ టోల్ ప్లాజా బస్సు దాటుతోంది. బస్సు దాటిన తర్వాత నేరుగా అక్కడ ఆగింది. సో అక్కడ టోల్ ప్లాజాలో ఫాస్ట్ ట్రాక్ సంబంధించినటువంటి ఆ సెన్సార్స్ అంతా కూడా రీడ్ అయిన తర్వాత క్రాస్ చేసిన తర్వాత అక్కడ బస్సు నిలిపి ఉన్నటువంటి దృశ్యాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ ఒక సాంకేతిక సమస్య వచ్చింది. ఆ రిపేర్ కోసం అక్కడ ఆగారు. వేరే మెకానిక్ని అక్కడి నుంచి పిలిపించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆ టోల్ ప్లాజా దగ్గరే బస్సు ఆగి ఉన్నటువంటి పరిస్థితి మిల్లంపల్లి టోల్ ప్లాజా దగ్గర. అంటే సరిగ్గా ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలో ఈ టోల్ ప్లాజా ఉంటుంది. సో ఆ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. సో సరిగ్గా ఈ టోల్ ప్లాజాను దాటిన తర్వాత ఈ రిపేర్ పూర్తి చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 40 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా 40 నిమిషాల్లో ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. వెంటనే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి చాలామంది వాళ్ళ నిద్రలోనే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది తీవ్రంగా గాయపడి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి కారకులు ఎవరు, ఈ ప్రమాదానికి దీనికి వెనకున్న కారకులు ఎవరు అనంటే ఖచ్చితంగా బస్సు యాజమాన్యాన్ని విచారణ చేయాలి. అదేవిధంగా సంబంధిత అధికారులు బస్సు ఫిట్నెస్గా ఉందా లేదా అనేది చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక సమాచారం కూడా వస్తుంది. సరిగ్గా ఒక 2 నెలల కిందట అంటే సంక్రాంతి సమయంలో ఈ బస్సు ఫిట్నెస్గా లేదని సో సంబంధిత అధికారులు కూడా ఒక పెనాల్టీ కూడా విధించారు. 36,000 రూపాయల జరిమానాను కూడా ఈ బస్సు మీద వేసినటువంటి పరిస్థితి. అంటే నిబంధనలు కూడా తుంగలో తొక్కి ఈ బస్సు యథేచ్ఛగా అక్రమంగా ట్రావెలింగ్ చేస్తున్న విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. గతంలో కూడా దీనికి పెనాల్టీ కూడా వేశారనేటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఆ బస్సులో ప్రశాంతంగా అందరు నిద్రపోతున్నారు. టోల్ ప్లాజా దృశ్యాలు చూస్తే సాఫీగా అన్ని రోజు నిత్యం వేలాది వాహనాలు ఏ విధంగా ముందుకు సాగుతుంటాయో, ట్రావెల్ బస్సులు ఏ విధంగా ముందుకు సాగుతుంటాయో అదేవిధంగా ఈ బస్సు కూడా టోల్ ప్లాజా దాటింది. దాటిన వెంటనే ఒక్కసారిగా దురదృష్టం బస్సులో సాంకేతిక సమస్య రూపంలో వచ్చింది. అక్కడ ఆగింది, రిపేర్ చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళింది. అంతలోనే కంకర్ లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టడం, మంటలు రావడం, స్పాట్లో ఇంతమంది చనిపోవడం, మరి కొంతమంది గాయపడడం, ఎన్నో కుటుంబాలను దహించేసినటువంటి పరిస్థితి.